హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. నా పేరు పూర్ణచంద్రరావు బొబ్బేపల్లి. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ చీరాల వేటపాలెంలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ బాపట్లలో కంప్లీట్ చేశాను. మాస్టర్స్ హైదరాబాద్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. పిహెచ్డి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో కంప్లీట్ చేశాను. సో ఇంటర్మీడియట్ తర్వాత నా స్టడీస్ అన్ని కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో జరిగాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్కూల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. స్కూల్ గొప్పతనం గురించి, స్కూల్లో మనకి గురువులు ఎవరెవరు ఏమేమి చెప్పారు, అవి నాకు ఎలా ఉపయోగపడ్డాయో ఈ విషయాలని మాట్లాడాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా స్కూల్ సమక్షంలో స్కూల్ గొప్పది అని మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. సార్లు అందరి ముందు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన విషయాలు అవన్నీ నన్ను జీవితంలో ఎక్కడెక్కడ దోహదపడ్డాయో ఇవన్నీ చెప్పే అవకాశం దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే వాళ్ళకి నేను ఇచ్చే గౌరవంగా కూడా భావిస్తున్నాను. సో నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్కి రాకముందు చంద్రావూరులో 7th వరకు చదువుకున్నాను. అక్కడ 6th 7th ఉన్నప్పుడు నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఆ ట్యూషన్లో ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఇక్కడ చదువుకునే 6th నుంచి 10th వరకు స్టూడెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు, రావూరు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నాకు వీళ్ళని చూస్తే సెపరేట్గా కనిపించేవాళ్ళు, స్పెషల్గా చూస్తున్నా వాళ్ళని. వీళ్ళేదో డిఫరెంట్ క్లబ్లో ఉన్నారు, వీళ్ళేదో డిఫరెంట్గా ఏదో సంపాదించేశారు, నాలెడ్జ్ లెవెల్స్ అన్న ఫీల్ ఎక్కువగా ఉండేది. దానికి గల కారణం ఏంటంటే ఈ ట్యూషన్లో ఉన్నప్పుడు ఈ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పిఎస్ నోట్స్, ఎంఎస్ నోట్స్ అని, ఐరామాల మాస్టర్, లింగేశ్వర మాస్టర్, ఇలా ఈ నేమ్స్ అన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నాకేమో కొత్తగాను వీళ్ళేదేదో సాధించేస్తున్నారన్న ఫీలింగ్ బాగుండేది. నేనేదో చేయలేకపోతున్నానన్న అది కూడా ఉండేది నాకు మనసులో బాగా. ఇప్పుడిప్పుడు వెళ్ళాలా అక్కడికనే ఆలోచనలు బాగా ఉండేవి, క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అలాగే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే యూనిఫామ్ వేసుకునేవాళ్ళు. అటెన్షన్ డ్రా చేస్తున్న సొసైటీలో వీళ్ళందరూ స్పెషల్గా, మనకేమీ లేదన్న ఫీలింగ్ ఉండేది. చంద్రావూరు స్కూల్గా యూనిఫామ్ ఉండేది కాదు. పైగా మా స్కూల్లో పేరుకి హై అనేది లేదు, దీనికి ఏమన్నా హై అనేది ఉంది. ఆ హై అనే పదాన్ని దగ్గరగా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఏదో వీళ్ళు తినేస్తున్నారు బాగా, పంచపక్ష పరిమాణాలు, మనకేం లేదన్న ఫీలింగ్ కూడా, వ్యసనము అవన్నీ బాగా నాకు వెంటాడుతూ ఉండేవి. అదికాక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంగ్లీష్ గ్రామర్ అని, తెలుగు గ్రామర్ అనుకుంటుండేవాళ్ళు. ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏదో నేర్చుకోవాలన్న ఫీలింగ్ ఉండేది. మనం అంతా తెలుగు బాగా మాట్లాడుతున్నాం కదా, ఇంకా ఇందులో గ్రామర్ ఏంటన్న ఫీలింగ్, క్యూరియాసిటీస్ అని నన్ను వెంటాడుతూ ఉండేవి బాగా. అలా నేను ఇక్కడికి వచ్చాను. దాంతోపాటు రాకముందు ఇంకొక పుణ్యమైన కాలం చెందినట్టు ఈ ప్రతిభారాయణ ఏం చేసిందంటే 6th 7th ఇక్కడ జాయిన్ అయింది అమ్మాయి. ఈ అమ్మాయి ఏదో పంచపక్ష పరిమాణం తినేస్తుంది, మనకేమీ లేదన్న ఫీలింగ్ బాగుండేది నాకు. అలా అన్ని ఆశలతో ఇక్కడికి వచ్చాను నేను. వచ్చినప్పుడు ఫస్ట్ ఎంబీఎస్సీ మాస్టర్, ఎంబీఎస్సీ మాస్టర్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పారు. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేసిన ఎంబీఎస్సీ మాస్టరేను. ఆ తర్వాత రమణ మాస్టర్ వచ్చేసి వరైజేవా, సెకైజేవా, హైబిస్కస్, రోజెస్ అని గురించి మాట్లాడుతూ ఉంటే అది శాస్త్రీయ నామాలు. ఓకే, మన మాటకునే వరి, మంద వాటికి వేరే ప్రపంచం అనేది ఒకటి ఉందనేది ఆ ఫీలింగ్ వచ్చింది సార్ మాట్లాడుతూ ఉంటుంటే. నేను ఎప్పటి నుంచో ఆశలు ఎదురు చూస్తున్నాను కదా సుబ్బయ్య మాస్టర్, రమణ మాస్టర్ అని. వాళ్ళ ముందు కూర్చున్నప్పుడు ఆ ఫీల్ నాకు వేరేగా అనిపిస్తూ ఉండేది. టీ తాగే కాఫీ తాగని వాళ్ళు, కాఫీ తాగే టీ తాగని వాళ్ళు అని మనం ఈ కాన్సెప్ట్ మన రజనీకాంత్ మాస్టర్ చెప్పినప్పుడు అనుకున్నాను. ఇప్పటివరకు మనం టీ తాగేవాళ్ళని, కాఫీ తాగేవాళ్ళని చూసాం, కానీ వీళ్ళు ఎలా కూడా లెక్కేస్తారా అన్న ఫీలింగ్, ఏదో డిఫరెంట్ వరల్డ్గా ఉంది అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది 9th స్కూల్కి వస్తూ ఉంటాను నాకు. ఇవన్నీ ఇనిషియల్ డేస్లో జరిగిన విషయాలు చెప్తున్నాను, ఇంప్రెషన్ గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత భైరవస్వామి మాస్టర్ వచ్చేసి సందులు సమాసాలు చెప్పేవారు. బాలంతరాలు, విద్యావంతరాలు అనే వాటిని విడగొట్టేయడము, వాటిని కలపడం చెప్పేవాళ్ళు. ఆ గ్రామటికల్ స్ట్రక్చర్ తెలుసుకుంటే తెలుగులో ఇంత మాధుర్యం ఉందా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కదా, అంతా కూడా ఫిల్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత నేను ఆ ట్యూషన్లో ఉన్నప్పుడు ఛందస్సు గురించి వాడిని ట్రిగోనోమెట్రీ అని, నిరుపోజామది, ఆల్జిబ్రా ఈ పదాలు వింటూ ఉండేవాడిని, బీజగణితం అని. అవన్నీ ఒక్కోటి నాకు మనసులో అవి ఫిల్ అవుతూ వస్తూ ఉన్నాయి ఈ 3 yearsలో. సో అప్పుడు నేను 7th క్లాస్ వరకు నా నాలెడ్జ్ స్టాండర్డ్స్ ఏంటంటే ఈ మొఘలుల సామ్రాజ్యం అని, బాబరు, అక్బరు, ఔరంగజేబ్ అని, ఇట్లా వీళ్ళందరూ డైనస్టీ గురించి మనకి ఇండెప్త్ ఎక్స్ప్లెనేషన్ లెసన్ ఉండేది. ఆ సోషల్ స్టడీస్ అది బాగా నేర్చుకుని వచ్చాము. షేర్షా పరిపాలన అని, మొదటి పానిపట్టింది, రెండో పానిపట్టింది ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాము. దాంతోపాటు ఈ సైన్స్లో కూడా ఈ గాజు గ్లాసులో వాటర్ పోసేసి ఒక స్టిక్ పెట్టామంటాడు, వెళ్ళిపోయినట్టు కనపడుతుంది, వక్రీకరణ సిద్ధాంతం సంథింగ్ ఇలా ఉంటుంది. ఇది ఇలాంటి ఈ లిమిటెడ్ నాలెడ్జ్తో వచ్చానన్న ఫీలింగ్ ఉంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాడ్ నాలెడ్జ్ పెరిగిపోతుందన్న ఫీల్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టులు బాగా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది పిల్లలు, పెద్ద స్కూలు,
అవర్లీ బేసిస్గా సార్లు రావడం చెప్పడం ఇదంతా నాకు బాగా ఏదో కడుపు నిండిపోతున్న ఫీలింగ్ వస్తూ ఉండేది. ఎన్నాళ్ళు ఆకలితో ఉండి కడుపు నిండిపోతున్నట్టు వస్తూ ఉండేది నాకు ఆ ఫీలింగు. అలా 10th క్లాస్లో మళ్ళీ మనకి సోషల్ స్టడీస్లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్, జాగ్రఫీ అని, హిస్టరీ అని, సివిక్స్ అని, పాలిటిక్స్ ఇట్లా ఉండేవి మనకి. ఈ మ్యాథమెటిక్స్ కూడా పేపర్ 1, పేపర్ 2 అని అవి ఆ డిఫరెంట్ వేస్లో ఆ నాలెడ్జ్ వస్తూ ఉండేది. ఈ సైన్స్, ఫిజికల్ సైన్స్ అని, బయాలజీ ఇలా వీళ్ళందరూ డిఫరెంట్ సబ్జెక్టులు చెప్తూ ఉంటే ఏదో ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు కదన్న ఫీలింగ్ ఉండేది నాకు అప్పట్లోనే. అప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు చూస్తే 7th క్లాస్ నుంచి నేను వచ్చేటప్పుడు ఏ నాలెడ్జ్తో వచ్చాను, 10th క్లాస్ తర్వాత ఏ నాలెడ్జ్తో వెళ్ళిపోయాను, వాటి మధ్య అంతరాన్ని చూస్తే అర్థమవుతుంది స్కూల్ గొప్పతనం ఏంటనేది. మీరు అనుకోవచ్చు స్కూల్ గొప్పతనం ఏంటి అంటే మనకి ఇక చెప్పిన సిలబస్ అంతా స్టేట్ గవర్నమెంట్ సిలబస్, హైదరాబాద్ డిసైడ్ చేసిన సిలబస్ కదా. స్కూల్ గొప్పతనం ఏంటి అనుకోవచ్చు. ఆ రోజుల్లోనే మన దగ్గర నోట్స్ల కోసం పక్క స్కూల్లో సార్లు వచ్చేవాళ్ళు. ఎస్పెషల్లీ నా కోసం మా నాన్న దగ్గరికి ఇచ్చేవాళ్ళు, నా దగ్గర నోట్స్ ఇవ్వని. నేను ఎప్పుడు ఇచ్చేవాడిని కాదనుకోండి. పిఎస్ నోట్స్ ఇవ్వని, ఎన్ఎస్ నోట్స్ ఇవ్వని. అప్పుడే అనుకుంటుండేవాడిని వీళ్ళు అడిగిన నా నోట్స్ కాదు, నా సార్ నోట్స్, అది స్కూల్కి సంబంధించిన నోట్స్ అని. అంత గొప్ప స్కూల్ మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండటం మనకి ఎంత అదృష్టం అన్న ఫీల్ నాకు ఆ 91, 92 వచ్చింది. సో ఇలా నేను 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు ఆ మధ్య చూడండి వెళ్ళేటప్పుడు ఎంత నాలెడ్జ్, ఫుల్లీ లోడెడ్ నాలెడ్జ్తో వెళ్ళిపోయాము. సోషల్ కానీ, సైన్స్ కానీ డిఫరెంట్ పార్ట్స్ అయిపోయాయి. ఆ మధ్య అంతరం స్కూల్ గొప్పతనం అవుతుంది. సో ఇప్పటివరకు నేను ఈ స్కూల్ గొప్పతనం గురించి మాట్లాడాను. ఇంత గొప్ప స్కూల్ని మనకు అరేంజ్ చేసి ఇచ్చింది ఎవరు? ఆ తాతగారు. ముందు ఆయన పాదాలు వందనాలు చేసుకోవాలి మనము. వెళ్ళేటప్పుడు నేను ఆ స్కూల్ను చూస్తూ కూడా నేను ఆ వాటర్ ట్యాంక్ వరకు నడుచుకుంటూ వెనకకి తిరిగి వెళ్ళాను. ఎందుకంటే వదిలిపెట్టలేకపోయాను. దీంతో అంతటి బంధాన్ని ఏర్పరచుకున్నాను నేను. ఎందుకంటే అవురమంటూ స్కూల్కి వచ్చేవాడిని. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉండేవాళ్ళు ఏదో సబ్జెక్టు. పంచపక్ష పరిమాణాలు తెచ్చి ప్లేట్లో పెట్టేవాళ్ళు. అది మిడ్ నైట్ అయిపోయేది మొత్తాన్ని క్లియర్ చేయడానికి. మళ్ళీ రేపు ఇదే పని, నెక్స్ట్ ఎల్లుండి అలా ఆ చక్రంలో వేసి తిప్పారు మనల్ని వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు. అంత డెడికేషన్ వీళ్ళు అందరి దగ్గర ఉంది. ఏదో ఒకసారి దగ్గర ఉంది, ఇంకోసారి దగ్గర లేదని కాదు. వీళ్ళందరూ టీమ్ గోల్ లాగా పెట్టుకొని వర్క్ చేశారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకే గోల్ కోసం వర్క్ చేశారు. వీళ్ళందరూ బాగా చదువు చెప్పాలని. అందులో ఏ ఒక్కరు తక్కువ కాదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదు, ఏ రోజు కూడా మనకి క్లాస్లో జరుగుతున్నప్పుడు పక్క క్లాస్లో గొడవ వినిపిస్తుంది, సార్ లేరేమో అన్న సెన్స్, ఆ దాఖలాలు అసలు లేవు. నాకైతే 3 సంవత్సరాలు నేను చదువుకున్నప్పుడు ఒకవేళ లేకపోతే సార్ వెంటనే డ్రిల్ మాస్టర్ తీసుకెళ్ళిపోయేవారేమో అనుకుంటున్నాను తప్ప అది ఎప్పుడు జరగలేదు ఆ గొడవ జరగటువంటి క్లాస్లో. అంటే అంత డిసిప్లిన్గా ఉండేది మన స్కూల్. అంత డెడికేషన్, డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసింది. కాబట్టి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రోజు నేర్చుకున్న సబ్జెక్ట్ని నేను చెప్పగలుగుతున్నాను ఎవరికైనా సరే. వాళ్ళు ఎవరైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ స్కూల్లో చదువుకున్నావు, ఇంత బేసిక్స్ ఉన్నాయని అడిగినప్పుడు నేను చాలా గర్వంగా ఉంటుంటాను. నేను వచ్చింది నా తిమ్మసారం స్కూల్ కదని ప్రౌడ్ నాలో ఇప్పుడు కూడా తొలికెసలాడుతూ ఉంటుంది. నేను అందులో చాలా గర్వంతోనే ఉంటాను. ఇప్పటికీ అది ఫాలో అవుతుంటాను. తెలియకుండా నా ఎమ్మటి ఉంటుంది అది. ప్రతిరోజు ఈ స్కూల్ నాలో భాగమైపోయి ఉంటుంది. ఎందుకో నెక్స్ట్ చెప్తాను సార్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయం. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను 7th క్లాస్ వరకు తీసుకొచ్చిన నాలెడ్జ్ ఏంటి, 10th క్లాస్ వరకు చదువుకున్న నాలెడ్జ్ ఏంటి, డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఆ డిఫరెన్స్ స్కూల్ గొప్పతనం అవుతుంది. నేను ఈ స్కూల్ గొప్పది అని ఈ స్కూల్ క్షమాచోళ చెప్పడము, సార్లు గొప్పవాళ్ళని చెప్పడం అనేది సింపుల్గా అలా చెప్తే అది ఎవరైనా చెప్తారు కాబట్టి అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక్కొక్క సార్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ సార్లు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పారు, అవి నాకు ఎలా ఇక్కడి నుంచి వాటిని ఏమేమి తీసుకెళ్ళాను, అవి ఎలా మనకు ఉపయోగపడ్డాయో నేను మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐరామర మాస్టారు మనకి సి సెక్షన్కి ఇంగ్లీష్ గాను సోషల్కి వచ్చేవారు, ఏబీ సెక్షన్కి సోషల్కి వచ్చేవారు. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే బోర్డు నిండా చిన్న చిన్న వర్డ్స్ రాసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు. బోర్డు అంతా కంప్లీట్ చేసేవాడు ఆ రాయటం అనేది. అది వే ఆఫ్ టీచింగ్. అది ఆ సార్కి 8th క్లాస్ అంతా అలా జరిగిపోయింది. 9thలో కూడా ఒక 1 month అలా జరిగిన తర్వాత డ్రై స్టేట్మెంట్స్ రాశారు అన్నీ. ఒక క్వశ్చను, 2 క్వశ్చన్, 3 క్వశ్చన్ అలా రాసేసేవాళ్ళు. 5 క్వశ్చన్లు అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసేసేవాళ్ళు. వాటికి ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. ఇది ప్రాసెస్. అలా 10th వరకు వచ్చేసింది. 10thలో ఏమైందంటే ఒక 2 నెలల తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లో సార్ మళ్ళీ అక్కడ చెప్పే విధానం మార్చారు. అమెరికా యాప్లో కారణాలు, ఫలితాలను రాశారు. ఒకే స్టేట్మెంట్ రాసేశారు.
రాసేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు నాకేమనిపించిందంటే ఒక స్టేట్మెంట్ రాశారు కదా, ఇది లెందీ కదా అనుకుంటున్నాను కానీ నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. సంథింగ్ ఎల్స్ ఏదో ఉంది. ఎందుకంటే సార్ చెప్పే స్టైల్ డామినేట్ చేస్తుంది మెయిన్. అసలు అది నన్ను పట్టుకుంటుంది. రెండో రోజు ఫ్రెంచ్ చెప్పుల కారణాలు ఫలితాలు రాశారు, మూడో రోజు రష్యన్ చెప్పుల కారణాలు ఫలితాలు రాశారు. ఈ అన్నిటికీ సార్ చెప్పే విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అనర్గళంగా మాట్లాడుతుండేవాళ్ళు సారు. నేను అనుకున్నాను, ఇది చాలా బాగుంది కదా సబ్జెక్టు, ఇలానే మనం చేయాలి కదా ఫ్యూచర్లో అనే ఆలోచన వచ్చింది. అంటే ఇలా చదవాలి చేయాలని ఫిక్స్ అవ్వలేదు కానీ మనసులో పెట్టుకున్నాను ఆ ఆలోచనలు. ఆ తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేశాను నేను అంతా. యాక్చువల్గా ఈ 30 yearsలో అవసరమైనప్పుడు చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ఐరవాణ మాస్టర్ ఏం చేశారంటే, ఒకసారి క్లాస్లో ఈ బిల్డింగ్ దేని మీద ఆధారపడిందని అడిగారు. మేమంతా బల్లలు, కుర్చీలని, డోర్లని, కిటికీలని ఏం చెప్పుకుంటూ వస్తున్నాము, దంతులు అని చెప్పాము కొంతమంది. దాన్ని ఏది కాదన్నారు. నేనేమో రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అన్నాను, అది కాదన్నారు. ఇంకా కామన్ కూర్చున్నాము. అప్పుడు చెప్పారు సార్ టైం టేబుల్ అనేది. నాకు అనిపించింది అప్పుడు ఆ టైం టేబుల్ అనే పదాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. అట్లానే తర్వాత అనిపించింది, అంత పెద్ద స్కూల్ని ఈ చిన్న పేపర్ అనేది మెయింటైన్ చేస్తున్నామంటే మనం కూడా టైం టేబుల్ ఫాలో అయితే ముందుకెళ్ళిపోతాం కానీ ఎక్కడ ఆకుండా అనే సెన్స్ నాకు తర్వాత వచ్చేసింది. ఆ స్టేట్మెంట్ని అక్కడ గుర్తుపెట్టుకున్నాను. తర్వాత నేను దాన్ని అనాలిసిస్ చేసుకుని అలా మలుచుకున్నాను నా జీవితాన్ని సరిపోయేట్టుగా ఆ స్టేట్మెంట్ని. నెక్స్ట్ లింగేశ్వర మాస్టర్ గురించి. ఆ మాస్టర్ మాకు ఎకనామిక్స్, జాగ్రఫీకి వచ్చేవాళ్ళు, నాన్-ఐడియల్కి వచ్చేవాళ్ళు. యాంటానియో బెసానియో పోర్షియో అనే కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు 10th క్లాస్లో. అప్పుడు ఏమైందంటే ఒకసారి క్లాస్లో, అదే మీకు జాంగ్రియాను రైస్ మధ్య రిలేషన్షిప్ గురించి మాట్లాడతానని చెప్పేసి ఈ మాట చెప్పారు. జాంగ్రీ అనేది విలాసము, రైస్ అనేది అవసరము. అంటే అప్పట్లో 90sలో, ఇప్పుడు విషయం గురించి మేము మాట్లాడటం లేదండి. విలాసమైన వస్తువు, మ్యాండేటరీ అవసరమైన వస్తువు మధ్య మనం ఎలా చూడాలి అనేది సార్ చెప్పుకొచ్చారంటే, లగ్జరీ ఐటమ్స్కి మనం ఎంత దూరంగా ఉండాలి, సిచ్యువేషన్ బట్టి దగ్గర అవ్వాలి, మ్యాండేటరీ ఐటమ్స్కి ఎంత దగ్గర అవ్వాలి అనే కాన్సెప్ట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇదే కాన్సెప్ట్ వాడుతుంటాము. సో నెక్స్ట్ సార్ గవర్నమెంట్ ఇప్పుడు జస్ట్ జనరల్ టాపిక్ అండి, గుర్తొచ్చింది కూడా చెప్తున్నాను సార్ గురించి. సారు భారతదేశంలో బంగారం గనులు ఎక్కడ ఉన్నాయంటే కోలార్ అని చెప్పారు. నేను 20 years నుంచి బెంగళూరు వెళ్తున్నాను. కోలార్ క్రాస్ అయిందంటే లింగేశ్వర మాస్టర్ గుర్తొస్తారు. ఈ కోలార్ అనే పదాన్ని ఫస్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేసిన లైఫ్లో లింగేశ్వర మాస్టరేను. అలా గుర్తొస్తుంటారు నాకు ఇప్పుడు. నెక్స్ట్, ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు దానికి ఆది అంతం 2 ఉంటాయి యాక్చువల్గా. బిగినింగ్ అండ్ ఎండింగ్ స్టేజెస్ ఉంటాయి. మనం బిగిన్ చేసిన తర్వాత అంతం చేయడానికి, కంప్లీషన్ స్టేజ్కి వెళ్ళడానికి లెక్కలేసుకుంటూ ఉంటాం, నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాటిపోతుంటాం. ఆ ఎండింగ్ అప్రోచ్ అయ్యే వరకు మనకి హ్యాపీనెస్ పెరిగిపోతూ ఉంటుంది, రీచ్ అయిపోతాం, సూపర్ ఎక్సలెంట్ అనుకుంటాం. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. కానీ అసలు అది కాదు, అంతం అనేది అంతం కాదు, సంథింగ్ ఎల్స్ ఉంది ఏదైనా టాస్క్కి అని ఫస్ట్ సార్ వల్ల తెలుసుకున్నాను నేను. కృష్ణమూర్తి సార్ వల్లది. నెఫ్రాన్ డయాగ్రామ్, మైటోకాండ్రియా డయాగ్రామ్స్ వేసినప్పుడు చూశాను ఆ కాన్సెప్ట్. అది నేను సార్ దగ్గర అప్పుడే తెలుసుకున్నాను. ఒక్క 2-3 నిమిషాలు కనుక మనం ఎటు బోర్డుకెళ్ళి చూడకుండా 3 నిమిషాలు కొంచెం అట్ట బలం మీద తలబెట్టి పండుకొని మళ్ళీ చూస్తే ఏదైనా రబ్బర్ స్టాంప్ తీసుకొచ్చి ప్రింట్ వేసారేమో డయాగ్రామ్ అన్న సెన్స్ వచ్చింది నాకు ఆ రోజు మైటోకాండ్రియా డయాగ్రామ్ చూస్తే. అప్పుడు అనుకున్నాను నేను, ఓకే చాలా బాగా వేశారు సార్, ఇలానే ట్రై చేద్దాం అనుకున్నాను. నెఫ్రాన్ డయాగ్రామ్కి అయితే నేను ఇంటికి ట్రై చేస్తే 145 మిడ్ నైట్. అంటే సార్లాగా మనం వేయలేమనుకోండి, జస్ట్ చెప్తున్నాను మీకు, అలా ట్రై చేసేవాడిని. అలా సార్ అట్రాక్ట్ చేసేవాళ్ళు ఆ పర్ఫెక్షన్ లెవెల్స్తో. సార్ దగ్గర అది తీసుకున్నాను. ఇప్పటికే నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు ఎండింగ్ని అంతంగా చూడకుండా పర్ఫెక్షన్ లెవెల్స్ని అంతంగా చూసుకుంటుంటాను ఇప్పుడు కూడా నేను. అది అప్లై చేశాను, ట్రై చేస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా నేను. నెక్స్ట్ ఇంకోటి పరిణామం, పరిమాణం గురించి చిన్న కాన్సెప్ట్, జనరల్ ఏం లేదు, డిస్కషన్ తప్పింది ఏం లేదు సార్తో. నాకు పరిమాణం అనే పదం 6th క్లాస్లో పరిచయం అయింది, వాల్యూమ్స్ లేటెస్ట్లోది. ఈ డార్విన్ పరిణామ సిద్ధాంతం ఏమో 9th క్లాస్లో వచ్చింది. పరిణామ సిద్ధాంతం అంటున్నారు, అదేమన్నా మెడబెట్టి పైకి తింటుంది, కొంచెం పెరిగిపోతుంది మెడ, జీబ్రా గురించి అనేది కాన్సెప్ట్ యాక్చువల్గా. పరిమాణం అంటే ఏమన్నా వాల్యూమ్స్. నేనేమో డార్విన్ పరిణామ సిద్ధాంతం అనుకుంటాను, మనసులో ఏమన్నా ఆ పరిమాణం గురించి పెట్టుకుంటాను. మ్యాప్ అవ్వటం లేదు. కొద్ది రోజుల తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇదేంటి సార్ అంటే, ఇప్పుడు సార్ చెప్పారు అది కాదు ఇది అనేది. జస్ట్ చెప్తున్నాను సార్కి నా దగ్గర ఒక ఇంటరాక్షన్ అదేనమాట, దాని గురించి చెప్తున్నాను మీకు నేను. సో నెక్స్ట్ మన పిఎస్ మాస్టర్, ఎల్ది వెంకటేశ్వర మాస్టరు
ఆయన పిఎస్కి వచ్చేవాళ్ళు కదా, మనకి రెసిస్టెన్స్ కెపాసిటర్స్ ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు 10th క్లాస్లో. అయితే ఒక జనరల్ టాపిక్ చెప్తాను. ఏమైందంటే అక్కడ నేను ఆ క్లాస్ చెప్పేటప్పుడు హాఫ్ క్లాస్ సార్ వదిలేసేవాళ్ళు చదువుకోమని, పిఎస్ కొంచెం కష్టం కదా చదవాలని. ఆ టైం నేను నిద్రపోయేవాడిని, ప్రతి క్లాస్ నిద్రపోయేవాడిని. సార్ వెళ్తే వాడిని లేపండి రా అని అనటం మాత్రం ఎక్కడో వినిపిస్తుండేది. వీళ్ళు లేపేవాళ్ళు, వాసుదేవన్ రాయుడు అన్నాను. ఇది ఎప్పుడు జరుగుతుంది, సార్ నన్ను ఏమనేవాళ్ళు కదా ఆ విషయంలో. కాకపోతే సార్ దగ్గర ఒక పాయింట్ నేర్చుకున్నాను నేను. ఆ ట్యూషన్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్లు కరెక్షన్ చేస్తూ నాకు ఇచ్చేవారు, ఎందుకు అనాలిసిస్ చేయమనేటట్టుగా. నేను చూసేవాడిని అంతే, సార్గా ఇన్పుట్స్ ఇచ్చేవాడిని కాదు. అక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, అప్పటి వరకు నా పేపర్ మాత్రమే నేను చూసుకుంటూ ఉండేవాడిని కదా. మిగతా వాళ్ళ పేపర్ చూసినప్పుడు ఒక్కొక్క ప్రాబ్లము ఎన్ని రకాలుగా తప్పులు వెళుతుంది అనేది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. అదొక్కటే అబ్జర్వ్ చేశాను. అది నాకు లైఫ్లో ఎర్లీ 2000లో హైదరాబాద్లో ఉపయోగపడింది. ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు సడన్గా 4-5 మినిట్స్లో ప్రోగ్రామింగ్ అంతా రాసేసి ఇంకో 4 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కథం అయిపోద్ది, ఇంకేమన్నా అందులో. కానీ నేను అలా చేసేవాడిని కాదు. ఈ కాన్సెప్ట్, ఈ లాజిక్ అక్కడ ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఒక స్టేట్మెంట్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టు బ్రేక్ చేసేసి, ఎర్రర్స్ ఇనిషియేట్ చేసేసి, దానికి మళ్ళీ ఎందుకు ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళకి రెక్టిఫై చేస్తూ ఉండేవాడిని, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని. అలా చేయటం వల్ల స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ నేను ఫాలో అయ్యేవాడిని. అది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. నెక్స్ట్ సుబ్బయ్య మాస్టర్ సార్ గురించి. సుబ్బయ్య మాస్టర్ సార్ మ్యాథమెటిక్స్ చెప్తారు కదా మనకి. స్కూల్కి వచ్చినప్పుడు ఏంటంటే బెల్లెక్కల మాస్టర్ మ్యాథమెటిక్స్ చెప్తారు అనుకునేవాడిని, అలానే సుబ్బయ్య మాస్టర్ కూడా మ్యాథమెటిక్స్ చెప్తారు అనుకునేవాడిని. మిగతా సార్లు అందరూ 2 సబ్జెక్ట్స్, మల్టిపుల్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేసి అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఈ గ్రూప్ సబ్జెక్టులో అంటే లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ కాకుండా. అయితే అప్పుడు ఏమైందంటే, మాస్టరు పిఎస్ క్లాస్ తర్వాత మ్యాథమెటిక్స్ క్లాస్ ఉందనుకోండి, సార్ క్లాస్కి వచ్చేసేసి ఆ మూడ్ రబ్ చేస్తూ ఇది 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 ఈ సబ్జెక్ట్ కదా, ఆ కాన్సెప్ట్ కదా, ఈ కాన్సెప్ట్ కదా అంటే మనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అది నేను అబ్జర్వ్ చేశాను. సార్ పిఎస్ చెప్తున్నారు కదా, మనం కూడా అలా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనం కలిపి తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనే సెన్స్ స్టార్ట్ అయింది నాకు అప్పుడు. అంటే జస్ట్ అలా మనసులో పెట్టుకున్నాను, కానీ ఎక్కడ వాడాలో ఏందని తర్వాత అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా. తర్వాత ఆ ప్రిన్సిపల్స్ నేను అప్లై చేసుకుంటూ వచ్చాను, అప్పుడు గుర్తుంది కాబట్టి. ఓకే, రెండవది వాస్తవ సంఖ్యలు, త్రికోణమితి, ఇది నిరుపయోగం గురించి మాట్లాడతాను. ఒకసారి సార్ క్లాస్కి వచ్చేసి వాస్తవ సంఖ్యలు స్టార్ట్ చేస్తున్నాను, మీ 9 మెంబర్సే దీన్ని చేయండి, మిగతా వాళ్ళు చేయొద్దు అన్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అసలు యాక్చువల్గా ఈ క్యాంపస్లో ఎప్పటి నుంచో వాస్తు సంఖ్యలు అంటే భయం అంట, 10th క్లాస్లో హార్డ్ అంట అని చెప్తూ ఉండేవాళ్ళు. గుర్తుంది నాకు అది. యాక్చువల్గా మనం ఆ రోజు రాని వచ్చింది, సార్ 9 మెంబర్స్ని డివైడ్ చేశారు. ఓకే, అది క్రిటికల్ అని చెప్పేసి బౌండరీ సెట్ చేశారు మనకి. ఆ తర్వాత ఏమన్నారంటే, నిరుపజామతి ఏమన్నా 2 రేఖలు, రేఖఖండాలు, బిందువులు, సరళరేఖలు ఉంటాయి, డిస్టెన్స్ పట్టుకుంటుంటాం, అయిపోతుంటాయి, ఇది కొంచెం కష్టం అమ్మా అన్నారు ఫస్ట్. ఆ తర్వాత ఏం చేశారంటే, ఇంకా అది ఎందుకు నేను మా నైన్ మెంబర్స్ మీకు నేను చూసుకుంటాను, మీరు ఫాలో అవ్వండి అన్నారు. అదే సార్ వాళ్ళే స్లాంగ్ ఉంటుంది, ఫాలో అవ్వమ్మా అని అట్లా అన్నారు. అలా అని ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా 1 రోజు అయిపోయింది, 2 రోజు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. అట్లా సబ్జెక్ట్ అంతా అయిపోయింది, కానీ వాస్తు సంఖ్యలు ఎప్పుడు అది కష్టం అనేది అనిపించలేదు. ఇక్కడ ఏంటంటే, అది ఆ సారు మెంటల్గా ఫస్ట్ మౌల్డ్ చేసేసేవాళ్ళు. ఇది ఏమీ లేదు, ఇదంతా నేను చూసుకుంటాను, మీకేం ప్రాబ్లం అని చెప్పేసి తన వైపు తిప్పేసుకునేవాళ్ళు. అలా మెంటల్గా మనల్ని హ్యాండిల్ చేసేవాళ్ళు, కంట్రోల్లో పెట్టేసేసి సబ్జెక్ట్ చెప్పేసేవాళ్ళు, ఈజీగా ఇంజెక్ట్ చేసేవాళ్ళు. ఆ సబ్జెక్ట్ ఈజీగా పనికొచ్చేసేది. ఇది సార్ గొప్పతనం నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి ద్విపద సిద్ధాంతం గురించి మాట్లాడతాను మీతో. ద్విపద సిద్ధాంతం, బైనామల్ థియరం అనేది మనకి 10th క్లాస్లో వచ్చింది. యాక్చువల్గా 10th 9thలో ఏం జరిగిందంటే, అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిస్కషన్లో ఉన్నాను ఒకసారి. యాక్చువల్గా ల్యాబ్లో లైనక్స్ ప్రోగ్రామింగ్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఈ లైనక్స్ ప్రోగ్రామింగ్లో కాన్సెప్ట్ అనేది ద్విపద సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కమాండ్స్లో వచ్చే అవుట్కమ్ అది యాక్చువల్గా. అయితే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ద్విపద సిద్ధాంతం వాళ్ళకి అడిగాను. ఎందుకంటే వాళ్ళు జస్ట్ 2 years 10th క్లాస్ అయిపోయి ఎంసెట్ కూడా డబ్బులు రాసిచ్చారు కాబట్టి కొట్టిన పిన్నులా సబ్జెక్ట్ ఉంటుంది అని నేను అనుకున్నాను. యాక్చువల్గా నేను అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు. నాకేంటంటే, వాళ్ళు తెలియదని ఒక మొహాలు వాళ్ళు చూసుకున్నప్పుడు నాకేం డౌట్ అంటే, ఈ సార్ వచ్చింది పల్లెటూరు నుంచి కాబట్టి ఈ సార్కి ఏం తెలుసు, టెస్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళని అడుగుతానికి వాళ్ళు నాకు తెలియదు అన్నారేమో నేను అనుకున్నాను. నేను చెప్పగలను అది. నేను రెండోసారి అడిగితే అది కూడా నాకు వాళ్ళు అలానే చెప్పారు. సరే ఏంటబ్బా అనుకున్నాను. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ సార్తో కలిసినప్పుడు చెప్పాడు విషయం అక్కడ.
నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి నీకు సబ్జెక్ట్ వచ్చు అన్నారు సార్. అంటే ఆ సిటీలో ఉన్న వాళ్ళకి అంత ఏమీ రాదు అని వాళ్ళు చెప్పారన్నమాట. అంటే దయచేసి ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం కాబట్టి దాన్ని అప్లై చేసుకోవద్దు. అప్పుడు 2000 సంవత్సరాలు జరిగిన విషయం గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పాయింట్ ఇక్కడ, అప్పుడు రియల్గా జరిగిన పాయింట్ ఇక్కడ. సో అంటే అది మన సుబ్బయ్య మాస్టర్ చెప్పిన దీప సిద్ధాంతం చేసుకొని నేను వాళ్ళకి చెప్పాను. అప్పుడు వాళ్ళకి నేర్పించాను. జస్ట్ 2 years బ్యాక్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 10 years బ్యాక్ 8 years బ్యాక్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళని నేను చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. అది సుబ్బయ్య మాస్టర్ గొప్పతనం నేను. ఓకే, నెక్స్ట్ ఆచార్య మాస్టర్ గురించి మాట్లాడతాను ఇప్పుడు. మనకి 9th క్లాస్లో గద్య భాగం పద్య భాగం అని 2 lessons ఉంటాయి, 2 parts ఉంటాయి తెలుగులో. ఈ పద్య భాగంలో అన్నీ పోయిమ్సే ఉంటాయి, పద్యాలే ఉంటాయి, భాస్కర కూడా ఉంటుంది అందులో. గద్య భాగం మాత్రం కొంచెం గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది. అది 2 lessons ఉంటాయి మనకి. మొదటి లెసన్ ఏమో ధర్మరాజు, 6వ లెసన్ రాజధర్మం అని ఉంటాయి. సో ఈ ధర్మరాజు ఏం చేస్తాడంటే తన చుట్టూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. అంటే తను ఏం చెప్పినా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది అక్కడ. అయితే ఈ రాజధర్మంలో ఏమవుద్దంటే 6వ లెసన్ అది, తనకు అనుగుణంగా ఏదో కొంచెం, అంటే నాకు చిన్నప్పుడు గుర్తున్నదని బట్టి చెప్తున్నాను, తనకు అనుగుణంగా ఏదో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటూ తన వేలో తను వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఫ్లెక్సిబుల్గా తనకు అనుగుణంగా మార్చేసుకొని ఈజీ లైఫ్కి వెళ్తుంటాడు, క్వాలిటీ తగ్గిపోతుంది లైఫ్లో. ఇది 2వ పాయింట్. సార్ ఏం చెప్పారంటే 6వ లెసన్లో ఇది అవతారిక. ఇది యాక్చువల్గా మీకు గుర్తునే ఉందండి. అవతారిక, సందర్భం, భావం అనే కాన్సెప్ట్లో అవతారిక చెప్పారు సార్ మనకి 6వ లెసన్లో. ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి రాజు చెప్పిందే ధర్మంగా రోజులు మారాయి అని చెప్పారు. ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి అంటే ఆ రాజు ధర్మం ఇంకంతే. ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి రాజు చెప్పిందే ధర్మంగా రోజులు అంటే తన ఇష్టం వచ్చింది, తను ఏం చెప్తే అదే ధర్మం అన్నట్టు మార్చేశాడు తను యాక్చువల్గా. సో దీన్ని నేను ఎలా వాడుకున్నానంటే, ఏదన్నా ఒక డెడ్ లైన్ ఉందంటే, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్ అనుకోండి, మాస్టర్స్ పిహెచ్డి ఏదో ఒకటి అనుకోండి, అది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈరోజు 18 hours చదివేయాలి, మొత్తం పర్ఫెక్ట్ చదువుతాం. నెక్స్ట్ డే 18 hours 17.5 అవుద్ది, నెక్స్ట్ డే 16 అట్లా అవుతుంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో వైభవ్ సూర్యవంశీ వస్తాడు, 20 balls సెంచరీ కొడతాడని డౌట్ వచ్చింది మనకి. ఈరోజు రోహిత్ శర్మ మ్యాచ్ ఉంది మనకి, అతను కొట్టే క్లాసిక్ 6 చూడాల్సిందే యాక్చువల్, కానీ లాగేస్తుండదు కాబట్టి మనం మార్చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అంటే నేను జస్ట్ ఈ రోజుల్లోకి అన్వయించి చెప్తున్నాను, నేను ఫాలో అయిన విధానం మీరు మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. సో ఇక్కడ ధర్మరాజు అనేవాడు 18 hours చేస్తే రాజధర్మం అనేవాడు 12 hours చేశాడు, మధ్యలో ఐపీఎల్ ఇంక్లూడ్ చేసుకున్నాడు, సంథింగ్ ఎల్స్ ఇంక్లూడ్ చేసుకున్నాడు. అంటే మన టయాన్ని ఇచ్చేస్తున్నాం, మనం ఫ్లెక్సిబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ ఫస్ట్ డే ఉన్నంత కమిట్మెంట్ లేదు మనకి, గోల్కి రీచ్ అవ్వడం కష్టం. సో ఇదంతా ఒకటైతే ఆ రోజు సారు వ్యంగ్యాస్త్రం చేశారు. యాక్చువల్గా వ్యంగ్యాస్త్రం అది, అంటే సార్ మాట్లాడిన మాటలోనే వ్యంగ్యం ఉందన్నమాట. ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి రాజు చెప్పిందే ధర్మంగా రోజులు మారాయి అని. దానివల్ల నాకు కొంచెం అది గుర్తుంది బాగా. సార్ మాట్లాడిన విధానం కరెక్ట్ లేదు కదా అంటే సార్ జీవించారు అందులో, ఆ వాక్యంలో అంత జీవం ఉంది యాక్చువల్గా, అదొకటి. సో నెక్స్ట్ ప్రళదమాడి పెద్దలకి బాధ ఎంచుకున్నాను తండ్రికి మారు పలికినట్టు ఒక పాయింట్ ఉంటుంది. అది 10th క్లాస్లో వచ్చింది మనకి యాక్చువల్గా పోయం. సో అది కామధేను కింగ్ టైగర్ మధ్య సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకుంటా డిస్కషన్. కానీ ఆ 2 పాయింట్లు ఒక మీనింగ్ ఉంటుంది మనకి. ఇది పెద్దవాళ్ళని మనం ఎదిరించడం వల్ల మనకి అది కరెక్ట్ లైఫ్ అది సంథింగ్ అట్లా ఉందన్నమాట పాయింట్. నేను దాని గురించి బాగానే గుర్తుపెట్టుకున్నాను. సో నెక్స్ట్ రమణ మాస్టర్ గురించి మాట్లాడతాను. రమణ మాస్టారు మనకి అదే 8th వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అవరైజేవ సెటైజేవ్ అని చెప్పి శాస్త్రీయ నామం చెప్పినప్పుడు నేను ఫీల్ అయిపోయాను, ఓహో కొత్త ప్రపంచం ఉంది కదా అని నాకు చెప్పాను. ఆల్రెడీ చెప్పాను మీకు పాయింట్. సో ఇంకా పాయింట్ ఏంటంటే నాకు ఇంగ్లీష్లో కొన్ని ఏరియాల్లో కొంచెం గ్యాప్స్ ఉండేవి. అవి ఏంటంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే పదం కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేది. అసలు ఏంటనేది తెలిసేది కదా నాకు యాక్చువల్గా. అది 10th క్లాస్లో మాస్టర్ చెప్పారు. ఇంగ్లీష్ గ్రామర్ అనేది వెంకటేశ్వర మాస్టర్ మొదలు పెడితే మనకి ఆ ఫిల్ చేసింది, అందులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెప్పించింది, అందులో గ్యాప్స్ అని ఫిల్ చేసింది రమణ మాస్టర్ మనకి 10th క్లాస్లో. అలా రమణ మాస్టర్ వల్ల నేను గ్రామర్ చాలా నేర్చుకున్నాను. ఈ రోజుకి రమణ మాస్టర్ గ్రామరే వాడుతుంటాను నేను. పర్ఫెక్ట్ టెన్స్ అనే పదాన్ని వాడుతున్నప్పుడల్లా రమణ మాస్టర్ వచ్చేస్తారు నా మైండ్లోకి. ఆయనకి తీసుకెళ్ళిన సబ్జెక్ట్ అది మనము.
సో ఇంకో పాయింట్ ఏంటంటే దార్శనికత అనే పదానికి చెప్తాను ఏంటనేది. అదేమైందంటే ఆ రోజు 92 జనవరి 28వ తారీఖు నేను స్కూల్కి వస్తూ ఉంటే అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది. ఇప్పుడు అప్పట్లో అది గ్రావెల్ బేసు. అక్కడ ఇంట్రా యూనివర్సిటీ ఖోఖో గేమ్స్ అని చెప్పి ఒక బోర్డు పెట్టేసేసి ఈ పాఠశాల వాళ్ళందరూ ఖోఖో గేమ్స్ ఆడుతున్నారు. అక్కడ మా క్రాఫ్ట్ మాస్టర్ లక్ష్మీనారాయణ మాస్టర్ వాళ్ళ అమ్మాయి ఉన్నారు, ఆడుతున్నారు అని చెప్పి చూడటానికి ఆగాం మేమంతా. అప్పుడు కోడి రంగారావు ఉన్నాడు, రాయుడు ప్రసన్న, నేను ఆగాం. చూసాం, అదంతా వచ్చేసాం. 10 నిమిషాలు 5 నిమిషాలు చూసి అక్కడ ఇంట్రా యూనివర్సిటీ ఖోఖో గేమ్స్ అనే బోర్డు ఉంది కదా, ఆ ఇంట్రా ఐఎన్టీఆర్ఏ ఎందుకు ఉంది యూనివర్సిటీకి ముందు అనేది నా క్వశ్చన్. నా మనసులో అది. నేను ఎవరిని ఆ మాట పక్క వాళ్ళని అడగలేదండి. ఆ మనసులో అది అనుకుంటూ వచ్చాను, ఆలోచిస్తూ ఉన్నాను. యూనివర్సిటీ కాలేజీ స్కూల్స్ తెలుసు కానీ ఈ ఇంట్రా యూనివర్సిటీ ఏంటంటే నా క్వశ్చన్. అలా వచ్చిన తర్వాత 10th క్లాస్ బి కదా, మేము ఏ సెక్షన్ కంబైండ్ అయిపోయాము, ప్రతిరోజు అవుతామనండి. అయినప్పుడు మాస్టర్ లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో ఏం చేశారంటే యూనివర్సిటీ రాసేసి ఇంట్రా రాసి ఎక్స్ప్లెయిన్ చేశారు. జనవరి 28. నాకు ఏంటంటే అప్పుడు ఆ రోజే పరిచయం అయింది ఆ పదం నాకు. ఒక గ్రూప్కి మధ్య జరిగేది ఇంట్రా, 2 గ్రూపుల మధ్య జరిగేది ఇంటర్ అనేది ఆ సార్ కాన్సెప్ట్ యాక్చువల్గా. సార్ చెప్పిన మనకి యాక్చువల్గా చూడండి, అక్కడ ఆ రోజుల్లో మనకి సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఓన్లీ గురువుల నుంచి రావాలి. గూగుల్ అని లేకపోతే అట్లాంటివి ఏమనవు. ఇప్పుడు అంత ఈజీ కాదు అప్పుడు యాక్చువల్గా. ఆ రోజు సార్ చెప్పకపోతే ఇంకెక్కడో నేర్చుకోవాలి వెళ్ళి నేను. కానీ ఆ రోజు సార్ చెప్పారు కదా, ఆ పదం అక్కడ నేర్చేసుకున్నాను నేను. సో ఇది వాళ్ళ చెప్పే విధానం, బోధనా విధానంలో దార్శనికతకు అర్థం పడుతుంది ఈ పాయింట్, నేను చెప్పిన ఈ పాయింట్. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ చూస్తే మీకు బుక్కులోని పాఠాలు చెప్పేవాళ్ళు, పుస్తకంలో పాఠాలు చెప్పేవాళ్ళు గురువులైతే, పుస్తకంలో ఉన్న పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్పేవాళ్ళు సద్గురువులు అవుతారు. వీళ్ళు సద్గురువులు అని నేను ఇప్పుడు నిరూపించేశాను. నేను చెప్పిన పాయింట్స్ అన్ని ప్రకారం వీళ్ళు సద్గురువులేను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని పుస్తకాల పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా చెప్పారు వాళ్ళు, కాబట్టి సద్గురువులు అవుతారు వాళ్ళు నా దృష్టిలో. రెండోది శిల, ఉలి దెబ్బకు శిల్పం అవుతుంది అని ఒకటి ఉంటుంది పాయింట్. సో ఇక్కడ ఉలి వెళ్ళేసేసి దాన్ని దెబ్బ కొడుతూ ఉంటే శిల్పం అయిపోతుంది, షేప్ మారిపోతుంది. కానీ ఈ ఉలిని ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరు, ఎంతో నిష్ణాతుడై ఉండాలి. ఆ శిలను చూడంగానే ఈ శిలని ఇలా శిల్పంగా తయారు చేయాలి అనే ఒక ప్రింట్ వాళ్ళ మైండ్లో ఉండాలి. ఈ వేలో దీన్ని చెక్కుకుంటూ పోతే వీళ్ళు శిల్పంగా అవుతారన్న ఆలోచన వాళ్ళకుండి ఆ రోడ్ మ్యాప్లో నడిచి వెళ్ళాలి, వాళ్ళు నడిపించాలి దాన్ని. ఇక్కడ కూడా అంతే, మనల్ని కూడా నడిపించింది ఈ గురువులేను. వీళ్ళకంతా అప్పుడు మనం వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఇలా చెప్పాలి, వీళ్ళు ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఈ వేలో వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. దాని ప్రకారం వీళ్ళు మనల్ని నడిపించారు. ఆ రోజు ఎంతో నిష్ణాతులు అవ్వటం వల్ల మనల్ని నడిపించారు. రెండవది సమ్మెట సహవాసంతో ఇనుము దగదగ మెరిసే ఆయుధం అవుతుందంటారు కదా, అక్కడ సమ్మెట సహవాసము, ఇనుము దగదగ మెరిసే ఆయుధం, ఇవన్నీ చూసుకుంటే ఇన్నిటికన్నా ముందు ఆ ఎక్స్పర్ట్ నిష్ణాతుడైన వ్యక్తి సమ్మెటను ఆపరేట్ చేస్తున్నప్పుడే ఇనుము దగదగ మెరిసే ఆయుధం అవుతుంది. సో ఇక్కడ కూడా అంతేను, వీళ్ళు గురు ద్రోణులతో సమానం, నాకు ద్రోణాచార్యులంతో వాళ్ళు అయి ఉండాలి వీళ్ళు. అందుకే వీళ్ళు అలా మనకి డెడికేటెడ్గా లెసన్స్ చెప్పారు కాబట్టి మనం ఇంత దూరం రాగలిగాము. మనిషిని మనిషిగా చేసే మహాదేవుడు గురుదేవుడు. మనుషుల్లో గొప్పవాడు మనీషి అంటే మనుషుల్లో గొప్పవాడు. మనిషిని మనిషిగా చేసే మహాదేవుడు గురుదేవుడు. ఆ గురుదేవుడికి అంతటి శక్తి ఉంటుంది. సో ఆ రోజుల్లో ఈ లెసన్స్ అన్నీ చెప్పేటప్పుడు మీరు గుర్తుంచుకుంటే టైం టు టైం ప్రతి ఒక్కళ్ళు క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఆ డెడికేషన్ ఉండేది. సో ఈ గొప్ప దేవాలయము ఇంతమంది డెడికేషన్ ఉన్న సార్స్ని, గురువులందరినీ ఒక చోట చేర్చి మనల్ని ఈ స్కూల్కి రప్పించింది. ఇక్కడ మీరు చదువుకొని వెళ్ళండి, మీరు మీ జీవితాలు బాగుపడతాయని. అంతటి గొప్ప అవకాశం మనకు ఆ రోజుల్లో దొరికింది. అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారన్న విషయం నాకు తెలియదు, నేను అప్పటి విషయమే మాట్లాడుతున్నాను. ఓకే, సో నేను ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. నేను చెప్పిన తెలుగు స్టేట్మెంట్స్లో చాలా జీవం ఉంది. ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి రాజు చెప్పిన ధర్మం రోజులున్నారే, దాన్ని ప్రతి ఒక్కళ్ళు మీరు తీసుకోవాలి. మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి మీరు చెప్పాలి. దానిలో చాలా అర్థం ఉంది. ఓకే, సో మనకి ఇప్పట్లో జరిగే చదువులు చూస్తే సిటీస్లో ఇలాంటి సబ్జెక్ట్ ఉందని చెప్పేవాళ్ళు, ఆచార్యుల మాస్టర్లాగా చెప్పేవాళ్ళు ఉన్నారని నేను అనుకోవటం లేదు. కనీసం మనమైనా ఇది ఒక ఆస్తిలాగా మన పిల్లలకి తర్వాత తరాలకి చేర్చుకోవాలి మనము. ఓకే, సో దట్స్ ఆల్. ఓకే, నేను ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. మీ అందరికీ ఇప్పటివరకు ఇదంతా విన్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను.